ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు కనుక సొంత మేలును కొంతైనా మానుకొని పరుల కోసం సహాయపడండి అని అందరికీ చాటి చెప్పడానికి రూపొందించబడిందే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మాతృమూర్తి, మాతృభాష, మాతృభూమి వీటిని ఎవరైతే మర్చిపోకుండా ప్రేమగా ఉంటారో వారే అసలు సిసలైన భారతీయులు. ఆ భారతీయ తత్వాన్ని, తెలుగు సాంప్రదాయాన్ని మనందరికీ పంచడానికి రూపొందించబడిందే విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి. విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడానికి విచ్చేసిన మన ముగ్గురు న్యాయ నిర్ణేతలకు స్వాగతం, సుస్వాగతం. ఇక ఈ రోజు మీ ముందుకు రాబోయే రౌండ్ గురించి మన మాధవపెద్ది సురేష్ గారు వివరిస్తారు. ఈనాటి మన గీతాంజలి కార్యక్రమంలో మనం ఎంచుకున్న రౌండ్ రాగాల పల్లకి. అంటే రాగాలు ఉన్నప్పుడు రోగాలు దరిచేరవు అని చాటి చెప్పే రౌండ్ ఇది. మంచి మంచి రాగాలతో, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్స్ మనకి నవరసాలు ఉంటాయి. ఒక్కొక్క రసానికి ఒక్కొక్క రాగం బాగా సూట్ అవుతుంది, కొన్ని రాగాలు బాగా సూట్ అవుతాయి. సో ఆ రాగాల్ని బేస్ చేసుకుని మ్యూజిక్ డైరెక్టర్స్ ట్యూన్స్ చేయడం జరుగుతుంది జనరల్గా, రికార్డింగ్ అయినా రికార్డింగ్ అయినా. అలాగే ఆ రసానికి కావలసినటువంటి మంచి రచన చేస్తారు మా కవి పొంగవులు. దానికి అర్థం చేసుకుని సంగీత దర్శకులు చేస్తారు. సో ఏది చేసినా మనం స్కేల్ అన్నా, ఒక ఏ మైనర్లో పాట చేసినా, లేదంటే ఒక బిలహర్ రాగంలో పాట చేసినా, రాగం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రాగాన్ని దాని ఇంపార్టెన్స్ తెలియజెప్పేటటువంటి రౌండ్ మన ఈనాటి ఈ గీతాంజలి రౌండ్. నువ్వు ఇంకా ప్రారంభించమ్మా. గీతాంజలి కార్యక్రమంలో ఈ రోజు రౌండ్ పై మీరు కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. ఇది ఒక మంచి ప్రొసీజర్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. అంటే ఈ రాగాల యొక్క పేర్లు చెప్పి వాటి మూర్ఛన పాడి అవకాశం ఉంటే ఆ రాగఛాయలోని కీర్తన కానీ కృతి కానీ ఆలపించడం ద్వారా ఆ యొక్క రాగ స్వరూపం అనేది మనం మన ప్రేక్షకులకు అందించిన వాళ్ళం అవుతాం, అంటే తెలియజెప్పిన వాళ్ళం అవుతాం. తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇది ఒక మంచి పద్ధతి. మీరందరూ కూడా, అంటే చిన్నారులందరూ కూడా తప్పకుండా చాలా బాగా పాడి రంజింపజేస్తారని మనసారా విశ్వసిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికీ. సార్, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. అంచెలంచెలుగా అనేకమైనటువంటి మజరీలు దాటుకుంటూ మనం దాదాపు చివరి ఘట్టాల్లోకి వచ్చేస్తున్నాం. ఈనాటి రౌండ్ రాగాల పల్లకి. అవునా? ఈ రాగాల పల్లకిలో నిర్దేశించబడినటువంటి రాగాలపై పిల్లలు సినిమా పాటలు పాడతారు. కీర్తనలు అవేవో కాదు, సినిమా పాటలే పాడతారు. ఆ రాగాన్ని వాళ్ళ పాటల ద్వారా ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు అన్నదే ఇక్కడ పరీక్ష. ఆ పరీక్షకు సిద్ధాస్తులైనటువంటి మాధవపెద్ది గారు, రాధాకృష్ణ గారు చాలా నిశితంగా పరిశీలించి మార్కులు వేయడం జరుగుతుంది. పోతే ఈ ఎపిసోడ్లో ఎలిమినేషన్ ఉండదు, కానీ ఈ యొక్క రౌండ్లో వేసిన మార్కులు వచ్చే రౌండ్లో రాబోయే మార్కులు కలిసి ఎవరికి ఎక్కువ వస్తాయో ఎవరికి తక్కువ వస్తాయో చూసి ఒకరిని ఆపివేయడం జరుగుతుంది. ఇది ఈనాటి రాగాల పల్లకిలో ఒక నియమం. ఈ రాగాల పల్లకిలో కూడా పిల్లలు రాగాల పల్లకి మోస్తూ లేదా రాగాల పల్లకిలో విహరిస్తూ ప్రేక్షకులను విహరింపజేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ శుభం. ధన్యవాదాలు సార్. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు సమర్పిస్తున్న విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమాన్ని, రాగాల పల్లకి రౌండ్ ని మంచి రాగంతో ఆరంభించబోతున్నాం. మన ముగ్గురు న్యాయ నిర్ణేతలు ఈరోజు మీరు చూడబోయే రౌండ్ గురించి ఎంతో చక్కగా వివరించారు. గోపాలా నంద గోపాలా ఆ
విజయ మిల్క్ ప్రొడక్ట్స్ గీతాంజలి కార్యక్రమంలో రాగాల పల్లకి రౌండ్లో పిల్లలు ఎంచుకున్నటువంటి 3 రాగాల నుంచి మన న్యాయ నిర్ణేతలు ఒక రాగాన్ని వారికి ఇస్తారు. ఆ రాగానికి సంబంధించిన స్వరపరిచిన పాటని వారు పాడి వినిపించాలి. మన ముందుకు రాబోయే మొట్టమొదటి గాయని శ్రీలత. సార్, శ్రీలతకి మీరు ఏ రాగాన్ని ఇవ్వబోతున్నారు ఇప్పుడు? అమ్మా, హిందోళ, మోహన, సింధు భైరవి, ఈ 3 రాగాల్లో నీకు ఏ రాగం ఇష్టం? హిందోళ రాగం. హిందోళ రాగం. హిందోళ రాగానికి మాల్ కోసం ఇంకో పేరు కూడా ఉంది. దాని స్వరం ఆలపించమ్మా, హిందోళ రాగం యొక్క స్వరం. సగమదని సా సానిద మగస. ఈ రాగంలో నువ్వు ఎంచుకున్న పాట? శాంతినివాసం చిత్రం నుంచి లీల గారు పాడిన కలనైనా నీ వలపే అనే పాట పాడతాను. సంగీతం? సంగీతం ఘంటసాల గారు, రచన సముద్రాల గారు. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. శ్రీలత, మరి పరీక్ష మొదలైంది, చెక్క పాడేసే. శుభం. కలనైనా నీ వలపే, కలనైనా నీ వలపే, కలవరమందైనా నీ తలపే, కలనైనా నీ వలపే. కనుల మనోరమ
శ్రీలత బాగా పాడావు. సార్ మీరేమంటారు సార్? బాగా కాదు, చాలా బాగా పాడింది. ఇంకా ఇట్లాగే మంచి మంచి పాటలు సెలెక్షన్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఆల్ ది బెస్ట్. సురేష్ గారు చాలా చక్కగా పాడావమ్మా. ఈ పాటలో ఒక విశిష్టత ఉంది. ఈ పాట కంపోజ్ చేసింది ఘంటసాల గారు. లీల గారు పాడుతున్న ఆ క్లారిటీ, ఆ ఘంటసాల గారు ఎంత తపన చెంది ఈ పాట తయారు చేశారో అదంతా నువ్వు పాడుతున్నప్పుడు మాకు కలిగింది అనుభూతి. చాలా చక్కగా పాడావమ్మా. గాడ్ బ్లెస్ యూ. అశోక్ తేజ గారు చాలా బాగా పాడింది. చెక్కు చెదరని శిల్పం అనంత కాలాలు ఎలా ఉంటుందో ఈ పాట కూడా అనంత కాలాలు అలాగే ఉండేటువంటి పాట ఇది. ఆ పాటను నువ్వు పాడి చాలా అద్భుతమైన న్యాయం చేసావమ్మా. చాలా గొప్పగా పాడావు. నేను చాలా మూవ్ అయ్యాను. సార్ శ్రీలతకు మీరు ఇవ్వబోయే మార్కులు 9 మార్క్స్. సురేష్ గారు 9 మార్క్స్. రాధాకృష్ణన్ గారు 9 మార్క్స్. మంచి పాటను ఎంపిక చేసుకొని చక్కగా పాడేశావు. మన ముందుకు రాబోతున్న తర్వాత గాయని